బ్యాక్ టు బులెటిన్. ఎన్టీఆర్ జిల్లాలో రహదారిపై కారు దగ్ధమైంది. ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంజిన్ నుంచి మంటలు వ్యాపించాయి. బ్యాటరీలో సాంకేతిక లోపంతో ఈ ప్రమాదం జరిగిందని గుర్తించారు. వెంటనే ట్రాఫిక్ పోలీసులు స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. మంటలను అదుపు చేసి సమయస్ఫూర్తితో వ్యవహరించారు. దీంతో కారులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంతో కాసేపు రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. కాలిపోయిన కారు పక్కకు తొలగించి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ యాకూబ్ అందిస్తారు. యాకూబ్, ఒక్కసారిగా కారులో మంటలు రావడం, కారులో ఉన్న వ్యక్తులు అక్కడి నుండి కిందకి దిగడం జరిగింది. ఆ నేపథ్యంలో స్థానికంగా ఉన్న పోలీసులు వెంటనే స్పందించి వెంటనే ఫైర్ సిబ్బంది తీసుకురావడం జరిగింది. ఈ మధ్యలోనే అక్కడ ఉన్న నీళ్లతో అక్కడ బ్యాటరీపై నీళ్లు జమ్మడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తిగా అక్కడ కొంతవరకు ఉధృత వాతావరణం కొనసాగిందని కూడా చెప్పుకోవచ్చు. పూర్తిగా ఆ ఘటన అక్కడ ఉన్న స్థానికులకు ఒకేసారి భయానక వాతావరణం అయితే సృష్టించింది. ఎందుకంటే ఒక్కసారిగా కారులో అగ్ని రావడం, అదేవిధంగా బ్యాటరీ దగ్గర నుండి షార్ట్ సర్క్యూట్ అయ్యి ఒక్కసారిగా పొగలు వచ్చి ఒకేసారి నిప్పులు రావడంతో కొంత భయాందోళన అయితే చెందారు అక్కడ ఉన్న స్థానికులు. అదేవిధంగా అక్కడ స్థానికులతో పాటు స్థానిక పోలీసులు కూడా వెంటనే స్పందించడం జరిగింది. ఆ తర్వాత ఆ మంటలను ఆర్పి ఆ కార్ని పక్కన పెట్టడం జరిగింది. ఈ మధ్యలోనే చాలా వరకు ఇబ్రహీంపట్నం రింగ్ లో సుమారుగా 1-2 నిమిషాలు ఆగితేనే చాలా వరకు ట్రాఫిక్ ఆగిపోతున్న పరిస్థితి. సుమారుగా 15 నిమిషాల పాటు అక్కడ ఆ కారు ఆగిపోవడంతో ఈ ప్రమాదం జరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవడం జరిగింది. ఆ నేపథ్యంలో స్థానిక పోలీసులు ఆ కార్ని పక్కన రోడ్డు పక్కకి తొలగించి ఆ తర్వాత ట్రాఫిక్ ని అయితే క్రమబద్ధీకరించారు అని కూడా చెప్పుకోవచ్చు. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ యాకూబ్. अरे इनको रेंट अपाल अंत करा ये बेंडल बैटरी वर्क इच्छारा बैटरी